డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి మీరు ఓపెన్ పీజీలో కానీ లేదా ఓపెన్ డిగ్రీలో కానీ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ బీఎడ్ ఎంఎల్ఐసి బిఎల్ఐసి కోర్సెస్లో అడ్మిషన్స్ తీసుకొని మీరు అప్లికేషన్ నెంబర్ని మిస్ చేసుకున్నా లేదా మీకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ని మిస్ చేసుకున్నా కూడా ఈ వీడియోలో మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ని లేదా అడ్మిషన్ నెంబర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, లేదా మీరు ఆల్రెడీ పేమెంట్ చేసిన డిఫరెంట్ అప్లికేషన్కి సంబంధించిన రిసిప్ట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా మీ యొక్క ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీ లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి మనకు డిఫరెంట్ అప్డేట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఫస్ట్ సెమిస్టర్ కానీ సెకండ్ సెమిస్టర్ సంబంధించి కానీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ మీరు మీకు సంబంధించిన పేమెంట్కి సంబంధించిన ప్రింట్ రిసిప్ట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే లైక్ మీరు ఓపెన్ పీజీ ఓపెన్ డిగ్రీకి సంబంధించిన ట్యూషన్ ఫీ పే చేశారు, ఇప్పుడు రిసిప్ట్ మీకు దగ్గర లేదు అనుకుంటే రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ నెంబర్ మీ దగ్గర లేదు అంటే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా క్యాండిడేట్ సంబంధించిన ఐడి కార్డ్స్ అనేది పీజీ కావచ్చు యూజీ ఎగ్జామినేషన్ సంబంధించి ఐడి కార్డ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా లేదా మీకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని అయితే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి 2025-26 సంబంధించిన అడ్మిషన్ తీసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీరు దేనికి సంబంధించిన రిసిప్ట్ అలా అప్లికేషన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఈ థింగ్స్ ద్వారా మీరు ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు ట్యూషన్ ఫీ పే చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మీకు ట్యూషన్ ఫీకి సంబంధించి దాని కోర్స్ యొక్క ఫీ పే చేశారు, ఆ రిసిప్ట్ కావాలి, అప్లికేషన్ నెంబర్ కావాలి అంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ట్యూషన్ ఫీకి సంబంధించి సెకండ్ ఇయర్ రిసిప్ట్ కావాలి అనుకుంటే సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. లేదు సెమ్ వైజ్ ఫీ పే చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ పీజీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ కావాలంటే రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మేము ఇక్కడ అడ్మిషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము. సో దానికోసం ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే పీజీ ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఒక క్యాండిడేట్ అడ్మిషన్ నెంబర్ మిస్ అయింది సార్, ఎలా ఫైండ్ అవుట్ చేయాలని అడిగారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్ మీరు ట్రై చేయొచ్చు. అండ్ తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ వన్స్ ఈ విధంగా సో మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ మీకు సంబంధించి దేన్నైతే నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో, అప్లికేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారా, పేమెంట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారా, ట్యూషన్ ఫీకి సంబంధించి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారా, థింగ్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత గెట్ అప్లికేషన్ నెంబర్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఫస్ట్ ఇది మీరు కాపీ చేసుకోవాలి. ఈ నెంబర్ అనేది కాపీ చేసుకొని నెక్స్ట్ మీరు దాని యొక్క స్టేటస్ అయితే తెలుసుకోవాలి. పేమెంట్ స్టేటస్ తెలుసుకోవడానికి ఈ నెంబర్ని అయితే ఫస్ట్ మీరు కాపీ చేసుకోవాలి. సో ప్రజెంట్ వచ్చేసి మాకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ని అయితే కాపీ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవాలి. అప్లికేషన్ స్టేటస్లో వచ్చేసి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లికేషన్ స్టేటస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ మళ్ళీ మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇప్పుడు మనం కాపీ చేసుకున్న అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం చెక్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు అప్లికేషన్ ఫామ్ డిస్ప్లే అవ్వడంతో పాటు దానికి సంబంధించిన పేమెంట్ చేసామా లేదా అనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మేము ప్రజెంట్ మాకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసాము. మా యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మేము మాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అయింది. పీజీ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే ఉంది. జస్ట్ ఇక్కడ ప్రింట్ పేమెంట్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం ప్రింట్ పేమెంట్ రిసిప్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనం ఫస్ట్ ఇయర్కి సంబంధించి కానీ సెకండ్ ఇయర్కి సంబంధించి కానీ ట్యూషన్ ఫీ పే చేసిన రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మీకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. సో మెనీ ఆస్పిరెంట్స్ అడ్మిషన్ నెంబర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని కామెంట్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క అడ్మిషన్ నెంబర్ని అయితే మీరు కాపీ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మేము స్క్రీన్ అయితే స్క్రోల్ చేయడం జరిగింది. డౌన్లో వచ్చేసి ట్యూషన్ ఫీ పేడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో అయితే మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అయితే ఉంటుంది. మీ యొక్క అడ్మిషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీరు కాపీ చేసుకోవాలి. ఈ యొక్క అడ్మిషన్ నెంబరే మీకు సంబంధించిన పీజీ హాల్ టికెట్ నెంబర్ అవుతుంది. అండ్ సేమ్ టైం మీకు సంబంధించిన యూజీ హాల్ టికెట్ నెంబర్ అవుతుంది. మీ యొక్క ఐడి కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా లేదా మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలనుకున్నా కూడా ఈ యొక్క అడ్మిషన్ నెంబర్ ద్వారానే పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ మిస్ చేసుకున్నా లేదా అడ్మిషన్ నెంబర్ మిస్ చేసుకున్న డీటెయిల్స్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత అదర్ థింగ్స్ డౌన్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నాకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేశాను కాబట్టి నెక్స్ట్ నేను ఎగ్జామ్ ఫీ పే చేయాలి అనుకుంటే ఆల్రెడీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. పీజీ ఆర్ యూజీకి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలనేది ఆ వీడియో చూస్తూ మీరు ఎగ్జామినేషన్ ఫీ పే చేయొచ్చు. లేదా మీరు ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఐడి కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఐడి కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. వెయిట్ ఫర్ దట్.
మీరు ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాలి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ డీటెయిల్స్ ద్వారా మీరు మీకు సంబంధించిన ఐడి కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ యూజీ ఐడి కార్డ్ అని అయితే ఉంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మీకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇప్పుడు మనం ఏదైతే అడ్మిషన్ నెంబర్ కాపీ చేసుకోవడం జరిగిందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ మీరు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లైక్ మీ యొక్క అడ్మిషన్ నెంబర్ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన ఐడి కార్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించిన స్టూడెంట్ ఐడి కార్డ్ అని అయితే ఉంటుంది. దీంట్లో మీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇది ఏదైతే ఉంటుందో మీరు కలర్ ప్రింట్ తీసుకొని మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా సో మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. విత్ అడ్మిషన్ నెంబర్ ద్వారా మీకు సంబంధించిన హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన ఐడి కార్డ్ని కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.